Give it up for all of yourselves. This was Willa Box here. For a good start. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి నా బ్యాక్ టు వర్క్ వ్లాగ్. ఇంతకుముందు వ్లాగ్స్లో ఒకసారి చెప్పాను కదా, నా ఈఏడి ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ అప్లై చేశానని. సో అది వచ్చేసింది. సో ఆఫ్టర్ 2 months ఇంకా మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి ఈఏడి ఇంత తొందరగా వస్తుందని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రెన్యూవలే కదా, చాలా తొందరగా వస్తుందని వెయిట్ చేస్తే అనుకోకుండా more than 5 months పట్టింది. అప్పుడు వ్లాగ్స్లో షేర్ చేశాను ఎందుకు ఏంటనేది లాస్ట్ ఇయర్ వ్లాగ్స్లో. అండ్ ఈసారి లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తోటి దాని గురించి పట్టించుకోవడమే మానేశాను. బట్ అప్లై చేసిన 1 monthకే వచ్చింది. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట. సో అది ఇంకా ఈరోజు వచ్చేసి మండే, నేను ఫాస్టింగ్ ఉంటాను ఈవినింగ్ వరకు. అందుకు నా కోసం ఓన్లీ ఫ్రూట్స్ అవి ప్యాక్ చేసుకున్నాను. అండ్ యూజువల్గా ఇంట్లో ఉంటే ఓన్లీ ఫ్రూట్స్ తిని ఉంటాను. బట్ స్కూల్కి వెళ్తున్నప్పుడు పిల్లలతో మేనేజ్ చేయడానికి కొంచెం ఎనర్జీ కావాలి కదా, అందుకు జస్ట్ ఏమీ లేకుండా ప్లెయిన్ కార్న్ మైక్రోవేవ్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్నాను. అది ఇంకా ఇది వచ్చేసి చిద్వి లంచ్ బాక్స్. ఈరోజు లంచ్కి వంకాయ టమాటో కర్రీ చేశాను, ఇంకొంచెం పెరుగన్నం పెట్టాను, ఇంకా కొన్ని ఫ్రూట్స్, ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ, దాంట్లోకి చట్నీ నిన్న ఈవినింగే చేసి పెట్టింటిని. నాకు ఈ పని అంతా అయిపోయేలోపు రామ్ పూజ చేసిండే, ఇంకా నేను దండం పెట్టుకున్నాను. వీళ్ళిద్దరూ తినేసి ఇంకా రామ్ చిద్విని బస్ స్టాప్కి డ్రాప్ చేసి వచ్చాక వెళ్ళాడు. ఇంకా నేను నైట్ సోక్ చేసి పెట్టిన నట్స్ తినుకుంటూ ఇంకా హడావిడిగా రెడీ అవుతున్నా. ఈరోజు వెదర్ ఫుల్ ఫాగీగా చాలా చల్లగా ఉంది. మండేస్ వెదర్ ఇట్లుంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా, మబ్బుగా లేజీగా ఉంటుంది అసలే మండే. బట్ ఈరోజు మాత్రం నాకు వెదర్ ఎట్లా ఉన్నా నాకు నీతో పని లేదు, నేను ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాను అన్నట్టుగా ఉందన్నమాట నా మూడ్. ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని మరి ఆఫ్టర్ 2 months తర్వాత అందరినీ మీట్ అవుతున్నాను కదా, సో నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఈ మధ్య వ్లాగ్స్ చాలా లేట్గా వస్తున్నాయి కదా, ఇదే రీజను. వారానికి ఒక వ్లాగ్ పెట్టేకి ఎంత ట్రై చేసినా ఎడిటింగ్కి అసలు టైం సరిపోవట్లేదు. మన ఇంటి దగ్గర నుంచి స్కూల్కి ఒక 10 minutes పడుతుంది ట్రాఫిక్ ఏం లేకుంటే. ఇంకా ట్రాఫిక్ ఉంటే ఇంకొక 5 minutes ఎక్స్ట్రా పడుతుంది. నేను 9కి వెళ్ళాలి, 9 to 4 చేస్తానన్నమాట. బట్ నేను వారంలో 5 రోజుల్లో ఒక 2 రోజులు ఏమో వెళ్తాను 9కి ఎగ్జాక్ట్గా. ఇంకా మిగతా 3 days 9, 10 అట్లా అవుతుంది అనమాట. ఇదిగో ఈరోజు కూడా 9, 5 అయ్యే అట్లుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఎక్కడో సిటీకి ఎక్కడో అవుట్స్కర్ట్స్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఇక్కడ యూఎస్ఏలో ఏంటంటే మోస్ట్లీ డౌన్ టౌన్స్ తప్ప మిగతా అంతా కొంచెం దూరం వెళ్తేనే మనకి మొత్తం ఎక్కడో సిటీ అవుట్స్కర్ట్స్ ఉన్నట్టే ఉంటుంది, మొత్తం నేచరే ఉంటుంది. ఇదిగో వచ్చేసాం స్కూల్ దగ్గరికి. ఇంకా నేను వెళ్ళేసరికి మా డైరెక్టర్ ఏదో మీటింగ్లో ఉండే, ఇంకా కొంచెంసేపు వెయిట్ చేసి తనని కలిసాను. ఇంకా నేను అంతా వ్లాగ్ ఏం చేయలేను కాబట్టి బ్రేక్లో మాట్లాడతాను మీతోటి. ఇదిగో నా ఈఏడి ఈసారి 2 years ఉంది, 2027 February వరకు ఉంది. హలో, ఇప్పుడు వచ్చేసి నా బ్రేక్ అనమాట. 1 అయింది లంచ్ బ్రేక్. సో ఇంకా లంచ్ లేదు కాబట్టి కార్న్ తినాలి. అసలు నేను లాస్ట్ టైం ఏమనుకున్నానంటే పిల్లలందరూ లైక్ లాస్ట్ టైం 3 months గ్యాప్ వచ్చేసరికి చాలామంది పిల్లలు మర్చిపోయారు. నేను ఏమనుకున్నాను అప్పుడు గుర్తు పెట్టుకుంటారేమో మంచిగా అనుకున్నాను. బట్ ఈసారి అప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇప్పుడు మర్చిపోయింటారేమో అని అనుకున్నాను. కానీ ఈసారి సర్ప్రైజింగ్లీ నేను అసలు కనిపిస్తేనే ఆ పిల్లలు ఇంకా స్కూల్కి వస్తున్నప్పుడే కొంతమంది చూసి మిస్ రజాని ఐ మిస్డ్ యూ సో మచ్ అని అందరూ ఎంత హ్యాపీగా అనిపించిందో. అంటే లాస్ట్ టైం గుర్తుంటారు అనుకోండి, చూస్తే చాలామంది మర్చిపోయారు. బట్ ఈసారి నేను ఇంకా మర్చిపోయింటారులే అనుకున్న 2 months అయింది కదా. బట్ కానీ అసలు చాలా హ్యాపీగా అనిపించింది. వస్తేనే అందరూ హక్ చేసుకుని వి మిస్డ్ యూ అని చెప్పి, ఎక్కడికి వెళ్ళా వెకేషన్కి వెళ్ళావా అంటే అవునని చెప్పాను. సో అదనమాట. ఇప్పుడైతే లంచ్ చేయాలి, ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి. కార్న్ అది దెన్ ఇది ఇంకా ఈవినింగ్ వీళ్ళు నన్ను పిక్ చేసుకునేకి వచ్చారు. అందరు గుర్తుపెట్టుకున్నారు తెలుసా, నన్ను ఫేసే కాదు నేను కూడా గుర్తుపెట్టుకున్నారు. మిస్ రజాని అన్నారు, మిస్ దజాని అంటారు, దజాని లేకుంటే మిస్ జాని అంటారు కొంతమంది, మిస్ జాని అంటారు. చిద్వి స్కూల్ బస్సు అరౌండ్ 3:42, 3:45కి అట్లా వస్తుంది మన ఇంటి దగ్గర బస్ స్టాప్కి. ఇంకా ఆ టైంలో రామ్ వచ్చి
వాడిని పిక్ చేసుకొని వీళ్ళిద్దరు నా దగ్గరికి వస్తారు నన్ను పిక్ చేసుకోవడానికి. వీడి కోసమే నేను 9 to 4 చేసేది, లేకుంటే మన స్కూల్ 6 వరకు ఉంటుంది, 6 వరకు చేయొచ్చు. వీళ్ళకి స్కూల్లో కూడా ఆల్ఫాబెస్ట్ అని ఉంటుంది అనమాట, ఆఫ్టర్ స్కూల్ కేర్ పిల్లలకి. ఇంకా మా స్కూల్లో కూడా ఉంటుంది. రామ్ అక్కడ డ్రాప్ చేసి వెళ్ళొచ్చు కానీ బట్ మాకు అదంతా ఇష్టం లేదు. ఇంకా ఏంటంటే వీడి ఇంటికి వచ్చి కొంతసేపు రిలాక్స్ అయ్యి ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అవి ఉంటాయి కదా, సో వాడికి కూడా కొంచెం మంచిగా ఉంటుంది ఫోకస్ చేయడానికి అన్నట్టుగా నేను 9 to 4 చేస్తాను. ఫస్ట్ ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని స్టవ్ మీద పాలు పెట్టేసిన వెంటనే ఇంకా సింక్లో సామాన్లు కడిగేస్తాను. ఇవన్నీ తీసుకెళ్ళి నా లంచ్ బాక్సెస్ ఇంకా ఇట్లా నానబెట్టేవి ఏమైనా ఉంటేనే పొద్దున అట్లే పెట్టేస్తాము, లేదంటే ఇంకా అప్పుడప్పుడువే కడిగేస్తాము. సో ఈలోపు నాకు మంచిగా పాలు రెడీ అవుతాయి కాఫీ కోసము. ఇప్పుడిప్పుడే కొంచెం సన్నీ అవుతుంది. 3 days నుంచి ఇట్లే ఉంది వెదర్, బోరింగ్ అనిపిస్తుంది. ఇట్లా లేజీగా మజ్జిగా ఉన్నట్టు ఉంటుంది. సన్నీగా ఉంటే ఎట్లయినా మన మూడు కూడా బాగున్నట్టు ఉంటుంది. ఇప్పుడే కాఫీ తెచ్చుకొని కూర్చున్నాను. ఇంక అట్లా కొంతసేపు కాఫీ తాగుతూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అట్లా చూస్తాను. సో ఏంటంటే మనకి అంటే ఫోను అలౌ ఉండదన్నమాట, అంటే క్లాస్లోకి లాకర్స్లో పెట్టేయాలి. కొంతమంది అయితే టీచర్స్ జాకెట్స్లో అట్లా పెట్టుకుంటారు అనమాట సీక్రెట్గా, బట్ నేనైతే అట్లా చెయ్యను. కానీ వాళ్ళు కూడా ఏం తీయర్లేండి, బట్ ఎట్లయినా లాకర్లో పెడితేనే బెటర్ అనమాట. అంటే మనకి ఫోన్ మన దగ్గర ఉండి అలవాట్లో పొరపాటు తీసి చూస్తుంటాం కదా, అట్లా అలవాటు అయిపోయి, సో అట్లా అందుకు లాకర్స్లో పెట్టడం బెటరు. ఇంకా తర్వాత కొంతసేపు అట్లా 20 minutes రిలాక్స్ అయితే ఇంకా మళ్ళీ ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా చిద్వి అయితే పడుకున్నాడు ఇప్పుడు, వాడి న్యాప్ టైము. ఇంకా 5 అవుతుంది టైం ఇప్పుడు. రామ్ కాఫీ తాగేసి వెళ్ళిపోయాడు. అది కొంతసేపు అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేస్తాం. సో ఇట్లా ఏంటంటే ఒక రొటీన్ ఉంటుంది అనమాట. మనకి వర్క్ చేస్తున్నట్లయితే ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే, అంటే ఫ్రీ టైం ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మనకి ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. నాకు తెలిసి నేనైతే అట్లే అనమాట, ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువ ఆలోచించేస్తాను. ఇలా అయితే మనకు ఒక రొటీన్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు ఇట్లా నచ్చుతుంది, అంటే బిజీగా ఉండడము అదనమాట. ఇప్పుడైతే నేను కొంతసేపు రిలాక్స్ అవుతాను. తర్వాత చిద్వి లేసి మిల్క్ తాగేసి ఇంకా వాడికి హోంవర్క్ ఉంటే చేసుకుంటున్నాడు. ఇంక ఈలోపు పొద్దు మునుగుతుంటే నేను ఇంకా పూజ చేసుకున్నాను. తర్వాత నేను ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాను. ఫస్ట్ అయితే యోగా క్లాస్ ఉంది, ఇంకా యోగా క్లాస్ అయిపోయింది. ఇంకా రామ్ ఇంటికి వచ్చాడు. రామ్ తోటి నేను ఇక్కడ నా పాత ఫోన్లో వాట్సాప్ డేటా కొత్త ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఈరోజే. నేను ఇప్పటికీ కొత్త ఫోన్ కొన్ని 3 months పైన అవుతుంది కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోన్ యూజ్ చేయలేకపోతున్నాను. ఇంకా రామ్ యోగా చేసుకుంటున్నాడు, ఇంకా నేను చిద్వి తినేస్తున్నాం. చిద్వికి చెస్ క్లాస్ ఉండే, ఇంకా అది అయిపోయింది. రామ్ నైట్ ఫాస్టింగ్ ఉంటాడనమాట. మండే డే టైం నేను తిన్ను, రామ్ నైట్ తినాడు. ఇంకందుకు మేము ఇద్దరమే కదా అని తినేసాము. దెన్ ఇది ఆ నెక్స్ట్ డే April 1st ట్యూస్డే ఈవినింగ్ చిద్వి వాళ్ళకి బ్యాటిల్ ఆఫ్ ది బుక్స్ అని డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ ఉంది. నేను లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను కదా, స్కూల్ లెవెల్ కాంపిటీషన్లో విన్ అయ్యారు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యారని చెప్పి. అది ఈరోజే ఒక హై స్కూల్లో ఉంది. ఇంకా నేను ఈవినింగ్ ఇంటికి రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇంక ఇక్కడికి స్టార్ట్ అయిపోయి వచ్చాము. ఈ రాకీ మౌంటైన్ హై స్కూల్లో ఈ కాంపిటీషన్ చాలా స్కూల్స్ నుంచి వస్తారు. 6కి స్టార్ట్ అవుతుంది అన్నారు. వచ్చి చూసేసరికి ఆడిటోరియం అంతా ఫుల్ అయిపోయింది. ఇదిగో చిద్వి వాళ్ళ టీం అందరూ సేమ్ టీషర్ట్స్ వేసుకున్నారు. బాబ్ క్యాట్స్ అనమాట వీళ్ళ టీం నేమ్. అంటే బాబ్ అంటే బ్యాటిల్ ఆఫ్ ది బుక్స్ షార్ట్కట్లో. ఇక్కడ వాళ్ళ టీం పోస్టర్ దగ్గర కొన్ని పిక్స్ తీసుకున్నారు. సో ఈ కాంపిటీషన్కి అక్కడ ట్రోఫీస్ ఉన్నాయి చూడండి. ఇదేంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా ఏమి ఉండదు అనమాట. ఎవరు ఇప్పుడు 3rd గ్రేడ్లో ఒక్కరు విన్నరు, 4th గ్రేడ్లో ఒక్కరు విన్నరు, 5th గ్రేడ్లో ఒక్కరు విన్నర్ అనమాట. అంతే, ఒక్కొక్క గ్రేడ్కి ఒక ట్రోఫీ అంతే. సో ఇదిగో ఇక్కడ అందరూ పిల్లల పోస్టర్స్ అన్నీ పెట్టారు. SD's 24th District Battle of the Books. Give it up for all of yourselves. ఫస్ట్ అయితే 4th గ్రేడ్ వాళ్ళకి స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా అంతే, ఒక్కొక్క స్కూలు లైక్ వాళ్ళకి నచ్చిన కాస్ట్యూమ్స్లో వచ్చారనమాట. కొంతమంది అందరూ సేమ్ వేసుకున్నారు, కొంతమంది ఇట్లా టీంలో డిఫరెంట్గా వేసుకున్నారు. వీళ్ళైతే నాకు కొంచెం హ్యాలోవిన్ కాస్ట్యూమ్స్ లాగా అనిపించాయి ఈ టీం అయితే. నేను అంతా ఏం రికార్డ్ చేయలేదు, జస్ట్ 4th గ్రేడ్ వాళ్ళది ఒక క్లిప్ పెట్టాను, ఇంకా చిద్వి వాళ్ళది కొంచెం పెట్టాను, ఇంకా 5th గ్రేడ్ వాళ్ళది జస్ట్ ఎవరు విన్ అయ్యారనేది పెట్టాను అంతే, ఎక్కువ ఏం పెట్టలేదు, మీకు కూడా బోరింగ్గా అనిపిస్తుంది కదా అని. Team Kirby, come on here.
వీళ్ళు 20 out of 20 కరెక్ట్గా చెప్పారంట. వీళ్ళు 4th గ్రేడ్లో విన్నర్స్. నెక్స్ట్ 3rd గ్రేడ్ వాళ్ళకి స్టార్ట్ అయ్యింది. ఇదిగో మిగతా టీమ్స్ అందరూ ఆల్రెడీ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. నెక్స్ట్ చిద్వి వాళ్ళ టీం వస్తుంది. My name is Lacey Renfro and I'm the coach of the Bobcats. We have Oliver, Atticus, Kellen, Chidvi and Arush. ఇక్కడ పింక్ కలర్ డ్రెస్ ఆవిడ ఉంది కదా, స్పెట్స్ పెట్టుకొని, తను చిద్వి వాళ్ళ టీచర్ అనమాట. తను కూడా ఈ ప్రోగ్రామ్కి వన్ ఆఫ్ ది జడ్జెస్. లాస్ట్ టైం స్కూల్ కాంపిటీషన్లో చిద్వి స్పోక్స్ పర్సన్గా ఉండే కదా, అంటే ఇట్లా మైక్ దగ్గరకు వచ్చి ఆన్సర్ చెప్పేవాళ్ళు. అలాగే ఈసారి వాళ్ళ ఫ్రెండ్ ఆటకస్ అని ఇక్కడ రైట్ సైడ్ ఫస్ట్లో కూర్చున్నాడు కదా, తను నాకు ఈ ఛాన్స్ ఇవ్వమని అడిగాడంట. అందుకు ఈసారి ఆటకస్ స్పోక్స్ పర్సన్. These trophies are traveling trophies. They've been traveling around every year. They come back. So if you do win a trophy, please remember to bring it back next year because we want someone else to win it next year. All right. ఇందాక ఈయన చెప్పింది ఈ ట్రోఫీస్ ట్రావెలింగ్ ట్రోఫీస్ అంట. అంటే ఇప్పుడు ఎవరైనా విన్ అయితే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ స్కూల్లో పెట్టుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇట్లా కాంపిటీషన్ జరిగినప్పుడు మళ్ళీ ఆ ట్రోఫీ తీసుకురావాలన్నమాట. లైక్ మనకి మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఎలాగైతే క్రౌన్ ఒకరి తర్వాత ఒకరికి ఎవ్రీ ఇయర్ పాస్ అవుతుంటుందో అలాగా. నేను ఇది ఒరిజినల్గా మీకు అట్లనే పెట్టేస్తే బోరింగ్గా అనిపిస్తుందేమో అని అక్కడక్కడ నేను దీని గురించి మాట్లాడుతూ పెట్టినది కూడా కొంచెమే పెట్టాను. ఇంక అందుకే ఆల్రెడీ 10th క్వశ్చన్కి వచ్చినది క్లిప్ పెట్టేశాను. లాస్ట్ టైం స్కూల్ కాంపిటీషన్లో చెప్పినట్టు ఈసారి కూడా అంతే. ఇక్కడ మైక్ దగ్గరకు వచ్చి చెప్పే ఆన్సర్ కంటే ముందు అక్కడ పేపర్లో ఏది రాసింటారో అదే కన్సిడర్ చేస్తారు. JD by Dillard. 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 ఓకే, ఫస్ట్ రౌండ్ అంటే ఈచ్ రౌండ్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగా ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి ఓన్లీ 3 టీమ్స్ అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. అందులో చిద్వి వాళ్ళ టీం ఒకటి, ఇక్కడ టవేలి అని కనిపిస్తుంది కదా ఆ టీము, ఇంక ఇక్కడ ఆ పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా వాళ్ళ టీము. మిగతా టీమ్స్ అన్ని ఎలిమినేట్ అయినట్టే కానీ వాళ్ళని స్టేజ్ మీద ఉండమన్నారు. Let's rise above the windows of a house next door. Earthquake by Tarshish. Tarshish. Done is one. సెకండ్ రౌండ్కి 3 టీమ్స్ వచ్చాయి కదా, అట్లాగా సెకండ్ రౌండ్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్కి ఇక్కడ పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా వాళ్ళ టీము రాంగ్ చెప్పారనమాట. సో ఇంకా వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. ఇంకా నెక్స్ట్ 2 టీమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి చిద్వి వాళ్ళది, ఇంకొకటి ఇక్కడ స్టార్టింగ్లో టవేలి అని ఉంది కదా వాళ్ళది. ఇంకా వాళ్ళకి ఇట్లా క్వశ్చన్స్ కంటిన్యూ అవుతుంటాయి. By Griffiths. By Griffiths. Again time. That's correct. Nice one. JD by Dillard. Winslow by Creek. Let's see. JD. అలాగా 4th క్వశ్చన్లో చిద్వి వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పేసేసరికి ఇంకొక టీం ఉంటారు కదా, ఇదిగో టవేలి అని అబ్బాయి ఎగురుతున్నాడు ఇక్కడ. ఇంకా వాళ్ళు విన్నర్స్, వాళ్ళకే వచ్చేస్తుంది ట్రోఫీ.
ఈ ట్రాఫీ తీసుకెళ్ళి వాళ్ళ స్కూల్లో పెట్టుకుంటారు. వాళ్ళ స్కూల్ నేమ్ టవేలి అంట. మరి నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చి ఇవ్వాలి. నెక్స్ట్ ఇది 5th grade వాళ్ళది. అప్పటికే చిద్వి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బయట ఆడుకుంటున్నారు. మేము ఇంక ఇది ఒక్కటి చూద్దాం అన్నట్టుగా, ఇంకా 5th grade వాళ్ళది చూసి వెళ్దాం అన్నట్టుగా ఉన్నాము. ఇంక ఇదే లాస్ట్ కదా అని. సో అప్పటికే 7:30 అయిపోతుంది టైము. ఇది తొందరగా అయిపోయింది. లైక్ ఫస్ట్ రౌండ్లోనే విన్నర్ తెలిసిపోయారనమాట. ఈ స్కూల్ నేమ్ ఏదో నాకు అర్థం కాలేదు కానీ ఇక్కడ చెప్పినప్పుడు, బట్ వీళ్ళ టీం నేమ్ వచ్చేసి రీడింగ్ టాకోస్ అంట. బాగుంది నేము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒక టాకో బుక్స్ పట్టుకున్నట్టు. ఆ పోస్టర్ కూడా చాలా బాగుంది. 5th graders కదా, ఇంకొంచెం పెద్ద పిల్లలు బాగానే చేస్తారని. Let's go. Good job, Nana. ఏది అడిగావు? ఓకే, ఎవరు ఇచ్చారు? ఈ టీ షర్ట్స్ వీళ్ళ కోచ్ ప్లాన్ చేశారు. చాలా బాగున్నాయి. వీళ్ళ నేము, తర్వాత బాబ్ క్యాట్స్ అని ఆ టీమ్ లోగో, ఇంకా దాని కింద వీళ్ళ స్కూల్ నేమ్. అట్లా అందరినీ నిలబెట్టి వెనక నుంచి ఒక ఫోటో తీసింటే మంచి మెమొరీలా ఉండేది. కానీ బట్ నాకు అందరు డిస్పర్స్ అయిపోయిన తర్వాత ఐడియా వచ్చింది కదా. మళ్ళీ జస్ట్ మిస్ అవుతుందా? ఎట్లా ఫీల్ అవుతున్నావు చిద్వి ఇప్పుడు? I realized our mistake. I was telling everyone to stop making fun of other schools because God's going to be watching us and then he's going to get out. But they didn't listen. వేరే స్కూల్ గురించి ఫన్ చేస్తున్నారా? ఇదే కూడా. ఒరే నువ్వు అమెరికన్స్ దగ్గర గాడ్ గురించి మాట్లాడకరా, వాళ్ళు అసలు కొంతమంది బిలీవ్ చేయరు అసలు. నేను ఇక్కడ పర్టికులర్ రిలీజియస్ గాడ్ గురించి చెప్పట్లేదు. అసలు ఇక్కడ అమెరికాలో కొంతమంది గాడ్ అనే కాన్సెప్ట్నే బిలీవ్ చేయరంట. అసలు ఆ విషయం నాకు ఈ స్కూల్లో వర్క్ చేయడం స్టార్ట్ చేసినాక తెలిసి ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే ఇక్కడ ఓ మై గాడ్ అనేది కూడా కొంతమంది అఫెన్సివ్ వర్డ్ లాగా ట్రీట్ చేస్తారంట. అందుకు ఓ మై గాడ్ బదులు ఓ మై గాష్ అంటారంట. సో నేను కూడా ఈ మధ్య అట్లనే అలవాటు చేసుకున్నాను.